హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మహానంద టెంపుల్కి వెళ్ళాం. విజయవాడ నుంచి బైక్లో వెళ్ళాం. బైక్ రైడ్ నంద్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ అయితే. చూడండి, మేమైతే ఇక్కడ నైట్ టైం దర్శనానికి వెళ్ళాము, మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్ళాము. వీడియోలో మీకు నైట్ వ్యూ, డే టైం వ్యూ మొత్తం రెండు కలిపి మిక్స్ చేసి పెట్టాము వీడియోలో అయితే. చూడండి నైట్ టైం ఎలా ఉంది, మార్నింగ్ టైం ఎలా ఉందని చూపిస్తాను. ఇది గుడి ఎంట్రన్స్, బయట నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఆర్చ్ కూడా వస్తుంది. అది కూడా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. తర్వాత నైట్ వ్యూ అండి. నైట్ టైం అయితే అసలు క్లైమేట్ చాలా బాగుంది. ఆ పైన నైట్ వ్యూలో కూడా క్లైమేట్ మేఘాలు అయ్యి చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే. క్లైమేట్ వర్షం పడేలాగా ఉంది, లైట్గా వర్షం కూడా పడింది. చూడండి, ఇది మెయిన్ టెంపుల్. లోపలికి ఇంకా వెళ్ళాలి, ఎంట్రన్స్ ఇది మెయిన్ టెంపుల్కి. పార్వతీ పరమేశ్వరులు చూడండి, అసలు బ్యాక్ వ్యూ నైట్ టైం కూడా ఆకాశం ఎలా కనిపిస్తుందో. శివపార్వతులు, నంది అసలు చూడటానికి అయితే నైట్ టైం 2 కళ్ళు చాలలేదు వ్యూ అనేది. అదృష్టం కొద్దీ మాకు నైట్ టైం దర్శనానికి వెళ్ళాం, మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్ళాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లోపలికి మొబైల్ అయితే అలవలేదు. అవకాశం ఉన్నంతవరకు మేము గోప్రో తీసుకుని వెళ్ళి కొంతవరకు వీడియో తీసాం మీకు. డే టైం అనమాట, మార్నింగ్ టైం ఇది. ఇదంతా మండపాల్లాగా ఉంటుంది, ఆర్చ్ మండపాలు ఇవన్నీ. బయట ఆర్చ్ నుంచి వచ్చేదారి ఇది. లోపల ఎంట్రన్స్ అయ్యాక టికెట్ తీసుకుని ఎంట్రన్స్ అవ్వాలి. ఈ కోనేరు అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఏంటనేది అసలు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇప్పటికీ. నంది నోట్లో నుంచి వస్తాయి అంటారు ఈ వాటర్. చుట్టుపక్కల పంట పొలాలకు కూడా ఇదే వాటర్ వెళ్తుంది, బయటికి వెళ్ళిపోయి ఆ కోనేరు లోపల నుంచి ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోతుంది వాటర్. ఈ వాటర్ ఉన్న విశిష్టత ఏంటంటే, మనం కొన్ని వందల మంది, వేల మంది వెళ్ళి దానిలో స్నానం చేసేసారంట కూడా మురికి అనేది కనపడుతుంది. దాంట్లో వాటర్ ఎప్పుడు ప్యూర్గానే ఉంటాయి 365 రోజులు. సో అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ నైట్ వెళ్ళి అనమాట. లోపల ఒక పక్కనేమో శివుడు ఉంటాడు, ఇంకో సైడ్ అమ్మవారి కూడా ఉంటుంది. ఈ కోనేరు కూడా బయట 2 కోనేరులు ఉంటాయి. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు చేసేదంతా జెంట్స్ చేస్తారు స్నానాలు, కానీ లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంటుంది. అక్కడ వచ్చి లేడీస్ స్నానం చేయడానికి సపరేట్గా ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ వీడియో కాళ్ళు కడుక్కుని అతను ఆల్రెడీ మేము స్నానం చేసి వచ్చేసాము. కాళ్ళు కడుక్కోటానికి వెళ్ళాడు. వాటర్ చూడండి, నైట్ టైం కూడా మీకు ఎంత క్లియర్గా కనబడుతున్నాయో, క్రిస్టల్ క్లియర్గా. ఇది కూడా చూడండి, మీకు చెప్పాను కదా లేడీస్ సపరేట్ ఉందని. ఇది లేడీస్ స్నానం చేసేదన్నమాట కోనేరు. వాటర్ చూసారంటే మీకు డే టైం ఇంత క్లియర్ కనిపిస్తుంది. అడుగు ఉన్న రాళ్ళు కానీ ఏదైనా సరే. ఈ కోనేరులో కొద్దిగా లేడీస్ ఎవరో స్నానాలు చేసేవాళ్ళు పెద్దగా ఎవరో లేరు, తక్కువ ఉన్నారు. లేడీస్ కూడా చూపించకూడదు కాబట్టి మేము చూపించలేదు, జెంట్స్ చేసేది అనమాట. ఇదంతా డే టైం చూసాం. లోపల మీకు ఫిషింగ్ ఉంటుంది చూడండి, చేపలు ఎంత బాగుంటుంది, క్లియర్ కనిపిస్తాయి. ఎంత కోనేరులో ఉన్న చేపలు ఇవన్నీ. అసలు చూడడానికి అయితే అసలు ఎంత బాగుందో అసలు లోపల. ఇక్కడ నుంచి మనం ఆ లోపల ఎంట్రన్స్లో వెళ్తే మేము గుడికి వెళ్తామండి. అలా కోనేరు దగ్గర స్నానం చేస్తుంటే ఆ కోనేరు చూస్తుంటే మాకైతే లోపల దిగే స్నానం చేయాలనిపించింది, కానీ ఆల్రెడీ స్నానం చేసి వచ్చాం, టెంపుల్ దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఆగిపోయాము. ఇది లోపల ఇంకో మెయిన్ కోనేరు అనమాట. టెంపుల్ దగ్గరలో మెయిన్ గర్భగుడి దగ్గరలో ఉంటుంది, గర్భగుడి ఎదురుగా. ఈ వాటర్ నుంచి ఆ 2 కోనేరులోకి వాటర్ వస్తుంది. అది కొన్ని అక్కడ లోపల రైట్ సైడ్లో వ్యూ పాయింట్లో కొంచెం నల్లగా కనిపిస్తుంది, క్లారిటీ రాలేదు. ఆ నల్లగా కనిపించేది నంది ఉంటుంది అక్కడ. ఆ నంది నోట్లోంచే వస్తాయి వాటర్.
అప్పుడులో శిల్పులు అలా చెక్కారు ఆ వాటర్ నంది నోట్ల నుంచి వచ్చేలాక. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది చాలామంది సైంటిస్టులు కూడా ప్రయత్నించారు కనుక్కుందామని. అది ఇంతవరకు దాని మిస్టరీ అనేది ఎవరికి తెలియదు, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. ఆ కోనే నుంచి బయటకు వద్దా చుట్టూ మండపం అనమాట ఇది టెంపుల్కి. అప్పట్లో రాతి కట్టడాలు, టెంపుల్ మండపాలు అవన్నీ. చూడండి ఫ్రెండ్స్, నిన్న నైట్ మీకు నైట్ వ్యూ చూపించాను ఇక్కడ కోనేరు అనేది. ఇది మార్నింగ్ టైం తీసిన వీడియో. ఇక్కడ కూడా లోపల స్నానం చేస్తారు కోనేరులో. ఇది మెయిన్ గర్భగుడి ఎదురుగా ఉంటుందన్నమాట. అక్కడ రైట్ సైడ్లో చిన్న నాసులా కనబడుతుంది, వీడియోలో మీకు క్లారిటీ కనపడలేదు అది. అక్కడ నంది నోట్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి. లోపల చూడండి చిన్న గుండు సూది అయితే క్రిస్టల్ క్లియర్ కనిపిస్తాయి. అక్కడ ఒక చిన్న పాప అయితే చూడండి ఇలా వెళ్తుంది టెంపుల్ చుట్టూ. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇది దర్శనం చేసుకుని బయటికి వచ్చాక అనమాట ఈ వీడియో. నాగపడగలో నాగపుష్పాలు పూసే చెట్టు అనమాట అది. నాగేంద్ర స్వామి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, పూజ చేస్తూ ఉంటారు. నాగపతి చేసిన ఈ విగ్రహాలు ఇవన్నీ లోపల టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. గర్భగుడిలో వీడియో నాట్ అలౌడ్ కాబట్టి మీకు గుళ్ళో వీడియో తీయలేదు లోపల. చూడండి అంతా నాగప్రభు ప్రదక్షిణలు చేశారు, మేము ప్రదక్షిణ చేసుకున్నాము. గుడి వెనకాల నుంచి వ్యూ అనమాట ఇదంతా, మెయిన్ గుడి. నాగ పడగల చెట్టు, నాగ పుష్పాలు అంటారు కదా, పడగలాగా ఉంటుంది ఆ చెట్టు అది.